వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. దీపారాధన చేసాం, బానే ఉంది. దీపం ఉన్నట్టుండి కొండెక్కితే ఏం చెయ్యాలి? సహజసిద్ధంగా దీపారాధన చేసేటప్పుడు అదృష్టకరమైనటువంటి ప్రభావం మనకి రావడానికి పమిడి పత్తితో ఒత్తి చక్కగా తయారు చేసి ఎవరికి వారు ఆ యొక్క పత్తిని తెచ్చుకొని విభూది కొద్దిగా రాసి దాని ద్వారా దారపు పోగులను చక్కగా తీసి ఆ పోగుల కలయికతో ఒత్తిని తయారు చేయాలి. అలా తయారు చేసినటువంటి ఒత్తిని గనక ఆ దీపారాధన కుందిలో మొట్టమొదటిసారిగా నూనె పోసి ఈ ఒత్తి వేసి తడిపి ఔపోసన పట్టిన తర్వాత కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని చెప్పేసి చదువుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని తిథి నక్షత్రాలు చెప్పుకొని దీపారాధన అనేటువంటిది ఆచరించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ వెలిగించిన తదుపరి ఉన్నట్టుండి దీపారాధన కుందిలోని దీపం కనుక కొండెక్కినట్లయితే మీరు మరీ బాధపడాల్సిన పని లేదు. వెంటనే మరలా అపవిత్ర పవిత్రోవా సర్వావ్యవస్థాంగతోపివా అని నీళ్లు చల్లుకొని ఔపోసన పట్టి గోవిందా గోవిందా అని చెప్పేసి 3 సార్లు అనుకొని అప్పుడు మీరు మరలా దీపారాధన ఆచరించండి. ఇలా చేయటం వలన దోషమనేటువంటిది తగలకుండా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహాన్నిస్తాడు. దీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిక్షిప్తమై ఉంటాడు అని శాస్త్రం. అందుకే మనం తప్పనిసరిగా దీపారాధన ఆచరిస్తాం. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు కూడా ఉంటాయి. మనకి లక్ష్మీ కళ ఉట్టిపడి విపరీతంగా ధనం రావాలంటే ఒక శుక్రవారం నాడు మీ ఇంటిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఆగ్నేయ మూల గోడకు తగిలించి మీరు గనక ఆగ్నేయంలో గనక ఒకే ఒక పెద్ద ఒత్తిని తయారు చేసి మీరు ఏ కోరికైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరేందుకు వీలుగా మీరు గోత్రనామాలు చెప్పుకొని ఒక శుక్రవారం నాడు గనక మట్టి ప్రమిదలో బాగా నువ్వుల నూనె పోసి పొడుగాటి ఒత్తిని తయారు చేసి ఆ ఒత్తిని వెలిగించినట్లయితే కొబ్బరికాయ కొట్టినట్లయితే నైవేద్యం పెట్టినట్లయితే మీరు ఎన్ని రోజుల పాటైతే దీపారాధన అఖండంగా వెలిగిస్తాము అనుకుంటారో అన్ని రోజుల పాటు అఖండ దీపారాధన గనక ఆగ్నేయంలో గనక లక్ష్మీదేవిని ఉంచి వెలిగించినట్లయితే మీరు అనుకున్నటువంటి రోజులు పూర్తయ్యేసరికి మీ ఇష్టకామ్యార్థ సిద్ధి నెరవేరి తీరుతుంది. అయితే అది పొద్దూకులు వెలుగుతూనే ఉండాలి. ఉదయం నుంచి మరలా ఉదయం వరకు చూస్తూనే ఉండాలి చాలా జాగ్రత్తగా, అది కొండెక్కకుండా. ఇది చాలా గొప్ప విశేషం అండి. నేను తప్పనిసరిగా 3 రోజుల పాటు వెలిగిస్తాను, లేకపోతే 9 రోజుల పాటు వెలిగేటట్టుగా చేస్తాను అని అఖండ దీపారాధన అనేటువంటిది ఆచరిస్తారు చాలామంది. ఇది కూడాను ఇంటిలో ఆగ్నేయ మూల లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి
లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కరుణారస దృష్టి మనపై ప్రసరింపజేయడానికి ఆచరించేటువంటి గొప్ప విశేష సంప్రదాయం. దీపం కొండెక్కిందని బాధపడాల్సిన పని లేదు. మరలా ఔపోసన పట్టి దీపాన్ని వెలిగించండి. మీకు సర్వ సంపదలు వచ్చి తీరుతాయి దీపలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం వల్ల. సర్వే జనా సుఖినో భవంతు.